నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇయాలటి ముచ్చట్లను చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న కోసం 2 ఏళ్ల దాకా యాగం, దీంతో వస్తదట సీఎం అయ్యే యోగం. పెళ్లి ఖర్చుకు జీఎస్టీ మోత, ఏది కొనాలన్నా పడుతుంది వాత. ఫేక్ జాబ్ కెక్కిన సత్తి. Sam, how are you? Oh, what a fun! No. This area not signal is too much sunrise. He is funny gay. Yeah. Okay. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరేం చెప్తే అదే చేస్తారు. నవగ్రహాలకు పూజలు చేస్తారు, ఇష్టమైన దేవుళ్ళకు పండగలు చేస్తారు. కొందరు బాబాలు సాములతానికి పోయి ఏవేవో పూజలు చేపించుకుంటారు. ఇక కొందరైతే మంత్రగలతానికి పోయి తాయిత్తులు కట్టించుకుంటారు, ఉంగరాలు తొడుక్కుంటారు. ఇంట్లో వాస్తు బాగలేదని దర్వాజాలు కిటికీలు అన్నీ మార్చేస్తారు. అట్లనన్నా మంచిగా అవుతుందేమో అని నమ్మిక. మనమే కాదు, పెద్దోళ్ళకు కూడా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఇప్పుడు యాగం జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది అనేదే అస్సలు వార్త. ఇది మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం. నిష్ఠతో చేస్తుర్రు 21 మంది అయ్యవార్లు. 10 గంటలకు సురువై పగటిలి 1 గంట దాకా నడుస్తుంది దినం. చాలా పవర్ఫుల్ అట ఈ యాగం. మన హైదరాబాద్ కొత్తపేటలో జరుగుతుంది. మరి ఎవరి కోసం చేస్తుండ్రు, ఎన్ని రోజులు చేస్తారో గీ అయ్యవారు చెప్తాడు. శ్రీ జగన్మోహన్ రెడ్డి కావాలని, ముఖ్యమంత్రి కావాలని 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ సహస్రచండీ యాగం జరుగుతోంది. ఆంధ్రాల జగనన్న సీఎం కావాలని అసెంబ్లీ ఎలక్షన్లు ఒడిసేదాకా దిగ్విజయంగా జరుగుతూనే ఉంటదట ఈ మహాయాగం. 2 ఏళ్ళంటే చిన్న ముచ్చట్న. ఎంత ఓపిక ఉండాలి, ఎన్ని మంత్రాలు చదవాలి, ఎన్ని పూజలు చేయాలి. యాగాల చరిత్రలా గిన్ని రోజులు ఎవరన్నా చేసిండ్రో లేదో. పార్టీకెళ్ళి రోజుకో లీడర్ వచ్చి యాగంలో భాగమవుతుర్రు. వీళ్ళు చూసుకొని అప్పుడప్పుడు జగనన్న కూడా వచ్చిపోతాడేమో అన్న అటు ఓట్లు కొట్టేసే పనులుంటే ఉడతభక్తి కింద వీళ్ళు యాగం చేస్తుర్రు అన్నట్టు. కానీ యాగఫలంతో జగనన్నకు ముఖ్యమంత్రి అయ్యే యోగం పడితే ఇక 30 ఏళ్ల ఏలువడికి ఎన్నడో తయారైండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. సినిమాలు తీయాలంటే మన బాలయ్య బాబే. మనం సినిమా చూసినంత ఈజీగా అయిన సినిమాలను తీసి పడేస్తాడు. 100వ సినిమా గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమాను 70 రోజుల లోడగొట్టిండంటే మాటలా. మరి పైసా వసూలు అనే 101 సినిమా షూటింగ్ నేను ఇట్లా అయిపోయిందో లేదో ఇవాళ కొత్త సినిమా కొబ్బరికాయ కొట్టిండు. ఎమ్మెల్యే అయినాక బాలయ్య బాబు సినిమాల జోరు ఇంకింత పెరిగింది. అర్రే బాలకృష్ణ సారే డైరెక్షన్ కూడా చేస్తుండు. బోయపాటి సీన్ అన్న చెక్క కొడుతుండు. అబ్బా గుద్దుడు గుద్దుతే గాలికి లేచిపోయిండు. సార్ పవర్ అట్లుంటది. మరి 102వ సినిమా షూటింగ్ ఇవాళ సురువు చేసిండు. సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. కెఎస్ రవికుమార్ డైరెక్టర్ అట. కానీ సినిమా షూటింగ్ లోనే అస్సలు సినిమా చూపించిండు. బూట్లు ఇప్పమని సరసుడు జరిచిండు. ఆయన తెవలో వీడియో తీసి కంప్యూటర్లకు ఎక్కిచ్చిర్రు. హీగేముంది, బాలయ్య బాబు శాంతమూర్తి అని చక్కర్లు కొడుతుంది వీడియో. షూటింగ్ అయితే ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. బాలయ్యకు ఏరేటోళ్ళు కోపం తెప్పించిన వాళ్ళకే రిస్కు, బాలయ్య బాబు కోపం వచ్చిన వాళ్ళకే రిస్కు. దిబిడే మాకు తెలిసిన వాళ్ళకు 2 నెలల కిందట సంబంధం ఖాయమైంది. పిల్లగా నచ్చుకున్నారు. కట్న కానుకలు పెట్టుబోతలు అన్నీ మాట్లాడుకుర్రు. ఇక శ్రావణ మాసంలో లగ్గం పెట్టుకుందాం అనుకున్నారు. వీడికి అంత మంచిగానే ఉన్నది. కానీ ఓ 20 రోజుల సంది పిల్లగాని వాళ్ళు అలిగిండ్రట. ఎందుకు అని అడిగితే కట్నం ఇంకో 2 లక్షలు ఎక్కువ కావాలట. అదేందండి, మొదలు అనుకున్నంత ఇస్తాం, ఎక్కువ అడిగితే ఎట్లా అని గట్టిగా అడిగితే ఏం చేయమంటారు, అప్పుడంటే పెళ్లి ఖర్చులు తక్కువ ఉండే అని జిఎస్టీ ముచ్చట చెప్పుకుర్రట. శ్రావణ మాసం లగ్గాలు పెట్టుకుండ్రా, ఇక మీకు జిఎస్టీతో జింతాకే పోండ్రి. మార్కెట్లా జిఎస్టీ బ్యాండ్ బాజా మోగుతుందమ్మా. పెండ్లికి మొదలు కొనేది బంగారం. తక్కువ ఓ 10-15 తులాలైన బేరం చేస్తారు మనోళ్ళు. మునుపు కంటే పన్ను ఎక్కువ పడుతుంది ఇప్పుడు.
అటెంకా బట్టలు. ఇక మొన్నటిదాకా రెడీమేడ్ బట్టల మీదనే పన్ను పడేది. ఇప్పుడు పట్టు చీరలు పంచల మీద కూడా ట్యాక్స్ చదివించుకోవాల్సిందే. ఇక పిల్లగానికి మంచాలు పరుపులు తప్పకుండా పెట్టాలన్నాయే. పెరిగిన పన్నులు కడితేనే మంచాలు పెండ్లి పందిర్లకు వస్తాయి. షెప్ల జోడు 500కు మించితే 118 రూపాయల పన్ను. ముత్యాల పందిరి సింగారిచ్చే కలర్ పువ్వులు డెకరేషన్ సామాన్లు పిరమైనాయి. ఇక పెళ్లి భోజనాల సరుకు సామాన్ల రేట్లు తగ్గినాయి కానీ దూరంకెళ్ళి తీసుకొస్తే కిరాయిలు. గంట తిప్పేటోళ్ళ ఖర్చు పెరిగింది. మైకు సప్పుళ్ళు డీజేలు భోజనాల రేట్లు సౌండ్ ఎక్కువనే. అన్ని పిరమైనాయి కాబట్టి పంతులు కూడా కట్నం గట్టిగానే తీసుకుంటాడు. పిల్లగానోళ్ళంటే పిల్లోళ్ళ తాన కట్నం గుంజుతారు. పెద్దగా ఏర్పడది ఖర్చు. ఎటొచ్చి పిల్లోళ్ళకే కష్టంగా ఉన్నది పో. పెళ్లితోనే అయిపోవు GST ట్యాక్సులు. రేపు పిల్లలు పుట్టినాక ఇంకింత పెరుగుతాయి. Please stop it. I got message. Yeah. Oh, crazy. అండ్ ఉన్నదేవలన్న హీరో కావచ్చు. And sunrise. Please move back. Common sense. Sorry. It's okay. ఓర్ని అవ్వ. ఇడు మా సత్తిగాడే కదా? సత్తిగా ఏంద్రా ఇదంతా? Driver, please remove the door. Please. Hold on. No, why did you? అబ్బా నీ సోకు ఎర్రటెండల తిరిగి ఎలుగడ్డ కారం తినేటోడు ఈడు కాస్ట్లీ కారు ఈయన కథలు చూడు రోపారి. ఓ సత్తిగా What are you talking? You offended at the face village culture. Nonsense. Hey, Sati! Elegant karam. What senseless? Call me Sat Simpson only, okay? సత్తిపిండి సకినాలు కాదురా సాత్ సిమ్స్ అనేందిరా ఏమో ఫోన్లో సిమ్ కారట్లేక. Sati Findi, Sakinalu, Sarva Findi. The same like working గంఫల నెత్తిన పెట్టుకొని my office gate front side selling full heating. మా ఆఫీస్ అంటే వేంద్రా నీది వేరు నాది వేరా ఏమో ఏర్పడ్డట్టే చేస్తున్నావేంద్రా. OMG, your office in Banjara Hills. My office in America. You are only boss. Yeah. అర్రే అమెరికాలో పెట్రోల్ పంపుల పనిచేయనీకి పోయినవా లేకుంటే కప్పులు కడగనీకి పోయినవా? Oh, Trump. My sis making very conf. Call from Trump about me. నీ అవ్వ మన ఎమ్మెల్యేతోనే ఫోన్లో మాట్లాడనీకి రాదు నీకు. నువ్వు అమెరికా అధ్యక్షుడిని ఫోన్ చేయమంటున్నావారా? Yes, baby. Sam, how are you? You crazy girlfriend, you baby. I want that. Hey, oh, what? That's no glass. బెండకాయ పులుసే కాదు బేబీకి ఇవ్వంటున్నావేంద్రా. ఆ సామె ఎవరు? నీకు సామ్ అంటే తెలియరా? She's my girlfriend, okay? Sam, you want Sauram? Like that long hair. Don't hold Sauram Gabbasana. సత్తిగా ఇంగ్లీష్ పిల్లలు లగ్గం చేసుకుంటున్నావారా? ఈ సందు పనులు ఎక్కడికెంచు సామ్ లేదు గీమ్ లేదు ఆడితే చెప్పావు ఇప్పుడు నువ్వు. ఓ ఈ జూకర్ బర్గర్ ఒకడు ఫేస్బుక్ కనిపెట్టింది కానీ చాటింగ్ ఎట్లా చేయాలనో నేర్చుకోలేడు. నేను మాట్లాడతా కదా. ఏంది ఫేస్బుక్ ఓనర్ నిమిషానికి కోట్లు ఎన్కేస్తాడు ఆయన నీకు ఫోన్ చేసిండా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఫేస్బుక్ లో కొలువస్తే మాట్లాడరా మరి? అమెరికాకి ఎప్పుడు వస్తావు విమానం పంపియాలా అంటున్నాక ఫేస్బుక్ లో నీకు కోలు వచ్చుడేంద్రా ఎట్లా కొట్టాలా 7 చదివి అది కూడా ఫెయిల్ అయిండు పెద్ద నీకు ఇస్తాడట. ఎవర్రా ఇచ్చేది? 12వ తరగతి చదివే పోరాడు గుల్గుల్ కంపెనీలో నాకు కొలువు వచ్చింది వాట్సాప్ లో ఆర్డర్ కాఫీ వచ్చింది అంటే ఆర్తేసింది కానీ నాకు ఫేస్బుక్ లో కొలువు వచ్చింది అంటే 3 మార్కులు ఆర్తేవా నువ్వు? ఏది గా చండీగఢ్ పిల్లగాడు హర్షిచ్చారు మన నెలకు 12 లక్షల జీతం అని చెప్పిండు. ఒరే బాబు అదంతా ఉత్తదేనట్రా? ఉత్తదైతేంది కొత్తదైతేంది నాకు ఫేస్బుక్ లో కొలువు దొరికింది నేను ఫేస్బుక్ లో ఫోటో పెట్టాగానే మస్తు మంది లైకులు కొట్టిండ్రు. ఏం చేద్దాం మరి సోషల్ మీడియా అంటేనే అబద్ధాల ప్రచారానికి వేదిక అయిపోయింది. బుడ్డ ఫోరన్ కే గుల్గుల్ కంపెనీలో కొలువు వచ్చింది అంటే టీవీలో చూపెట్టిండ్రు పేపర్లు అలా రాసిండ్రు. ఏమరా నాయన ఆ పిల్లగాడు ఏదో పబ్లిసిటీ కోసం గూగుల్లో కొలువచ్చిందని చేసుకుంటే ఫేస్బుక్ లో కొలువని నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా? మళ్ళీ చేయకపోతే ఎట్లాక ఏం చేయకుంటే నిజంగా ఎట్లున్నో మాటలుంటే ఎవ్వరు మెచ్చుతలేరు పిల్లనే ఖాయం అయితలేరు. ఇట్లా కంపెనీలలో కొలువు వచ్చిందంటే పెద్దింటి పిల్లని ఇస్తారంట అని ఇట్లా చేస్తున్నా నేను. అవునా ఇక ఫేస్బుక్ లో పెట్టకపోయావో మరి? డల్లాస్ డాలాద్రి మలేషియా మల్లయ్య చూసి నీకు లైక్ కొట్టి పిల్లనిచ్చటోళ్ళేమో. ఏమో ఫోటోలకి ఏమో కానీ ఒక పిల్ల నన్ను కార్లు వస్తుంటే డైరెక్ట్ గా చూసింది అక్క గులాబ్ పువ్వు తీసుకొచ్చి ఇచ్చింది. చూసేటాకలా ఫరూఫాలు ఈసారి ఒక పువ్వు 10 రూపాయలు అంటున్నారు. పువ్వులు అమ్ముతున్నారేమో నేను ఇంకా అవులవు చెప్తుంటి. మంచిగా ఉంది కానీ సత్తి అందరు అట్లనే ఉండర్రా. కొందరు మంచి పని కోసం వాడుకుంటారు కొందరు ఏమో చెడ్డ పనుల కోసం అని వాడుకుంటారు. కానీ చెడ్డ పనులకే ఎక్క లైకులు వస్తాయిరా. ఏం చేద్దాం మరి? అసరే కానీ ఆ కాస్ట్లీ కార్ ఎక్కడిదిరా నీకు?
ఈ కారా గా డ్రైవరు గడ సప్పుడు దాకా ఇలా పడ్డరా కాళ్ళ ఓనర్ లేరా అంటే గిందాక రావా అంటే వచ్చింది అక్కడ నాది కాదు ఇది ఓనది తీసుకో పైసలు ఇవ్వాలి పైసలా పైసలు ఎందుకన్నా నా బండి మీరు ఎప్పుడన్నా వచ్చేటప్పుడు నిన్ను కూడా జెర్సేపు దింపుతా సరేనా తాత బాయ్ బాయ్ జగనన్న కోసం 2 ఏళ్ల దాకా యాగం దీంతో వస్తదట సీఎం అయ్యే యోగం పెళ్లి ఖర్చుకు జీఎస్టీ మోత ఏది కొనాలన్నా పడుతుంది వాత ఫేక్ జాబ్ కెక్కిన సత్తి Sam, how are you? Oh, what a fun! No. This area not signal. It's too much sunrise. He's funny gay. Yeah. Okay. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా నమస్తే